గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ షాపు నిర్వహణలో వివాదం నెలకొంది. అధికారులు అర్ధరాత్రి తనిఖీలు జరిపి మెడికల్ షాపును ఖాళీ చేయించి అందులోని మందుల్ని వేరే ప్రదేశానికి తరలించారని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై షాపు యజమాని షంషేర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. షాపు నడుపుకునేందుకు మరికొన్ని సంవత్సరాల పాటు గడువు ఉన్నప్పటికీ అధికారులు బలవంతంగా షాపుని ఖాళీ చేయించారని చెప్పారు. రోగులకు అత్యవసర సమయంలో మందులు కూడా అందుబాటులో లేకుండా చేశారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారుల్ని కలిసి వివరిస్తామని ఆయన వెల్లడించారు. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తానని చెప్పారు. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఈ జనరిక్ మెడికల్ షాపులు 2011 నుంచి ఈ షాపుల్లో నేను పనిచేస్తున్నానండి. నాతో పాటు ఈ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే 2021లో జిల్లా మహిళా సమైక్య వారు నేను జిల్లా ఎస్ఎస్జి మెంబర్స్ సభ్యురాలు కుమారుడైనందున నాకు ఈ షాపుల బాధ్యత నాకున్న అనుభవరీత్యా నాకు ఒక 3 సంవత్సరాల పాటు బాధ్యత ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం నేను 3 సంవత్సరాలు సక్రమంగా నడిపించి వారికి 36 లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చాను. ఇది వాళ్ళు నన్ను మెచ్చుకొని మరి ఇంకొక 5 సంవత్సరాల పాటు లీజును పెంచుతూ 2029 వరకు కూడా నాకు మరి రెన్యువల్ చేసి ఉన్నారు. దాని ప్రకారం చేసుకుంటూ నేను అందరి ఎటువంటి రిమార్క్ లేకుండా ఇప్పటి వరకు సుమారు జిల్లా సమైక్యకి 70 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని సమకూర్చి ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరంన్నర కాలం నుంచి ఈ షాపులని బయటి వాళ్ళు తీసుకోవాలన్న ఉద్దేశంతో జిల్లా సమైక్య సభ్యులని మభ్యపెట్టి లేదా సభ్యులను మార్చేసేసి వారి మాట వినట్లేదని చెప్పేసి కేవలం ఇదే ఇష్యూ జిల్లా డిఆర్డిఏ ఇద్దరు పీడీలు మారిపోయారు. ఒక ఏపీఎం గారు మార్చేశారు. మారిపోవడం కాదండి, మార్చేశారు. తర్వాత ఒక అకౌంటెంట్ గారిని మార్చేశారు. ఇదే విషయమే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో షాపుల దగ్గరికి వచ్చి నన్ను భౌతికంగా మానసికంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే నాకు ఇంకా ఎటువంటి అవకాశం కనిపించక నేను హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి కల్పించారు. నేను హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు వారు నాకు ఒక సంవత్సరం పాటు వాయిదాలతో నడిచింది. అది రీసెంట్గా 26/6/2026 జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నారు. ఆ జడ్జిమెంట్లో కూడా ఆన్ పేపర్ కానివ్వండి, మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పేసి కానివ్వండి, ఎటువంటి ఇది లేదు, ప్రూఫ్ లేదు. కావున మిమ్మల్ని భవిష్యత్తులో ఏమన్నా ఇబ్బంది పెట్టినట్లయితే మీరు లోయర్ కోర్టుకి వెళ్ళవచ్చు, లేదా హైకోర్టులో రిట్ అపీల్ వేసుకోవచ్చు అని చెప్పేసి నాకు ప్రొటెక్షన్ ఇస్తూ డైరెక్షన్ ఇచ్చారు. కానీ ఆ కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరిస్తూ వీళ్ళు సుమారు నిన్న రాత్రి 9:30-10 గంటల ప్రాంతంలో జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలైన కుంభా పద్మ గారు మరియు వారి భర్త, వారి కుమారుడు, ఇంకా బయటి వ్యక్తులు, ఓంకార్ అనే మనిషి యొక్క వ్యక్తులు మరి కొత్తపేట పోలీస్ జిల్లా పార్టీ ఆఫీస్లో ఉంటారండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉంటారు. మరియు కొత్తపేట పోలీస్ వారు, ఎంఆర్ఓ, ఈ గుంటూరు ఈస్ట్ ఎంఆర్ఓ వారు వీళ్ళందరూ వచ్చి ఇలా షాపులు ఖాళీ చేయాలని చెప్పేసి నైట్ డ్యూటీలో ఉన్న సిబ్బందితో చెప్పడం జరిగింది. సిబ్బంది అప్పుడు ఆ టైంలో నాకు కాల్ చేసి చెప్పగా నేను వీరికి ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి కాల్ చేస్తే వాళ్ళు కాల్ అటెంప్ట్ చేయలేదండి. నేను ఇంకా మా సిబ్బంది ద్వారానే ఫోన్లో మాట్లాడితే మాకు పైనుంచి ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పేసి అన్నారు. సార్ ఏదైనా ఆర్డర్ ఉంటే చేయండి, ఇది 24 అవర్స్ నడిపించే షాపు, ఏదన్నా ప్రొసీజర్ ప్రకారం ఆర్డర్ ఉంటే నేను సహకరిస్తాను, ఇది అర్ధరాత్రి వచ్చి చేసేది కాదు, మెడిసిన్ లేక చాలా ఇబ్బంది పడి ఇది చేస్తారు అన్నా కూడా వినకుండా ఎంఆర్ఓ గారు, సిఐ గారు బయట ఉండి వీరు బయట వ్యక్తులు వీళ్ళందరూ లోపల ఉండి ఈ స్టాకు మొత్తాన్ని, మెడిసిన్ మొత్తాన్ని బస్తాలకెత్తి మొత్తాన్ని వారి ఇష్టం వచ్చినట్టుగా నైట్కి నైట్ అక్కడ క్యాజువాలిటీ ఎదురుగా ఉన్న షాప్లో ఉన్న మెడిసిన్ తీసుకొచ్చి ఈ షాప్లో పడేసేసి ఇప్పుడు ఈ షాప్లో ఉన్న స్టాక్ మొత్తాన్ని తీసుకొచ్చి బలవంతంగా ఈ ఒక టాటా ఐసీ తెప్పించి దాంట్లో తీసుకుని వెళ్ళిపోయారు. సుమారుగా 40 లక్షల పైన ఉన్న మెడిసిన్ ఉండాలండి నాకు ఆ షాప్లో. నా ప్రమేయం లేకుండా, నా ఇది లేకుండా నా మెడిసిన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. అర్ధరాత్రి పేషెంట్లు మందులు లేక విలువల్లాడి ఏడుస్తూ కూడా ఉన్నారు. ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఏంటండి పరిస్థితి? ఎంఆర్ఓ గారిని, సిఐ గారిని అడిగితే మీరు బయటికి వెళ్ళి కొనుక్కుంటారని చెప్పేసి అంత ఇదిగా మాట్లాడే పరిస్థితికి వచ్చారండి. అది సార్ జరిగింది. నాకు 2029 వరకు ఉందండి. నా సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. నేను రన్ చేసుకుంటూ ఉన్నాను. నేను జిల్లా సమైక్యకి కట్టే అమౌంట్ కూడా కడుతూ ఉన్నాను. వీరు కేవలం ఇది పేద ప్రజలకు సేవ చేయమని చెప్పేసి ప్రభుత్వం పెడితే చంద్రబాబు నాయుడు గారు వీరు హై హ్యాండెడ్లీ
ఎక్కువ రేట్లకు అమ్ముకొని దీనిలో ఏదో లబ్ధి పొందామన్న ఉద్దేశంతో కేవలం ఈ ఓంకార్ అనే వ్యక్తియే, నాకు ఈ ఎమ్మెల్యే గారు తెలుసు, నాకు మినిస్టర్ గారు తెలుసు, వాళ్ళే చేసుకోమన్నారు, అసలు ఆయన అయితే డిఆర్డీ ఆఫీస్లోనే కూర్చొని పీడీ గారి ముందే మొత్తం ఏదన్నా కానివ్వండి సార్, ఇక్కడ అసలు పీడీ గారి ఛాంబర్లోనే కూర్చొని మొత్తం ఈ ఎమ్మెల్యే గారికి ఒక షాపు, ఈ ఎమ్మెల్యే గారికి ఒక షాప్ అని చెప్పేసి నన్ను బెదిరించి ఇచ్చేసే పరిస్థితికి వచ్చాడు ఆయన. ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో నేను కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది సార్. ఇప్పుడు స్టిల్ నా కోర్టు ఇచ్చిన ఆర్డర్ని బేస్ చేసుకుని కూడా కోర్టులో సివిల్ సూటు వేసిందని, లోయర్ కోర్టులో, హైకోర్టులో రిట్ అప్పీల్ కూడా మెయింటైన్ అవుతుంది. అయినా కానీ కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ, రాజ్యాంగం నాకు ఇచ్చిన ఆర్టికల్ 21 జీవించే హక్కును కూడా ధిక్కరిస్తూ ఇలా అర్ధరాత్రి పేద ప్రజలకు మందులు అందకుండా చేయడం, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ షాపులను ఖాళీ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. మరీ ముఖ్యంగా పేద ప్రజల ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితిలో వస్తారు, మరి వారి పరిస్థితి ఏంటి? ఏదన్నా జరగకూడదు జరిగితే దయచేసి లోకేష్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు నాకు జరిగిన ఈ అన్యాయాన్ని గుర్తించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను.